అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో మొదటిగా వచ్చే 8వ పాఠ్యాంశం గురించి మేలిమలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని చూద్దాం. 2వ సెమిస్టర్ మొదలు పెట్టేటప్పుడు ఇట్లా మడిచి 2వ సెమిస్టర్ 2 అని రాసి మొదలు పెట్టాలి. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఇట్లా హెడ్డింగ్ మేలిమలుపుని హెడ్డింగ్ పెట్టి మీరు పాఠ్యాంశాన్ని నోట్స్ రాసేది మొదలు పెట్టాలన్నా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. మొదటి ప్రశ్న, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. జీవన గమనంలో వేటిని అధిగమించాలి? మన జీవన గమనంలో వేదాన్ని గురించి మనం ఏ దాన్ని అధిగమించాలి? తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, ఈ పెద్ద ప్రశ్న అర్థమవుతుందా? అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అర్థమవుతుందా? ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అక్షరాలు కన్నా క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది, దీనిని సమర్థిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాత ఇది కంటిన్యూషన్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, మీ కుటుంబంలో బంధువులను వైఫల్యాలను అధిగమించి విజయాలు పొందిన వారిని గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషను. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం. క్రింది పదాలకు నానా అర్థాలను జతపరచండి. చైతన్యం అంటే కదలిక తెలివి, మదనం అంటే తపన ఉమ్మెత్త, సుఖం అంటే సంతోషం సౌఖ్యం స్వర్గం, క్రతువు అంటే యజ్ఞం పని. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలకు పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి. ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో మనం పర్యాయ పదాలు రాయాలి. ఉదాహరణ ఇచ్చిన చూడండి. నేస్తాలు అంటే మిత్రులు స్నేహితులు, పన్నగం అంటే సర్పము భుజంగం, నక్షత్రాలు అంటే చుక్కలు తారలు, రాజు అంటే భూపాలుడు నృపాలుడు, ఏనుగు అంటే గజం కుంజరం. తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, అమ్మ ప్రకృతి, అంబ వికృతి, రాజు ప్రకృతి, రేడు వికృతి. తర్వాత చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి, పట్నం ప్రకృతి, పత్తనం వికృతి. దీన్ని ఇట్లా రాసుకోవాలి సపరేట్గా. మళ్ళీ మనము ఈ విధంగా మనం సపరేట్గా రాసుకోవాలా. ఇక్కడ అమ్మ ప్రకృతి, అంబ వికృతి. ఓకేనా. రాజు ప్రకృతి, రేడు వికృతి, చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి, పట్టణం ప్రకృతి, పత్తనం వికృతి. వ్యాకరణాంశాలు.
క్రింది వాక్యాలలోని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేర్లను పట్టికలో రాయండి. పరిగెత్తు అంటే పరుగు ప్లస్ ఎత్తు ఉత్వసంధి. మహాత్ములు అంటే మహా ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు అంటే మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ప్రయాణం అంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వసంధి. మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని ఇత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదము. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయగలను. ధన్యవాదములు.